నమస్కారం. మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఏపీలో నెక్స్ట్ సీఎం కూడా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అవ్వాలని చూస్తున్నాం. దేనిగానండి? ఎందుకంటే ఆయన పరిపాలన నిజంగా చాలా అద్భుతం. పేదవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున హ్యాపీగా ఉన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇప్పుడు పథకాలు ఇవన్నీ అందక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు కదా సార్. పథకాలు అందకపోవడం అనేది ఏమీ లేదు. ఎక్కడైనా 100కి 99% పథకాలు అందరికీ అందుతున్నాయి. అర్హులైన అందరికీ అందుతున్నాయి. ఎక్కడైనా అరాకొర ఏదన్నా ఎవరి పేరు మీద బిల్డింగ్లు ఉండి కార్లు ఉండి ఎక్కువ ఆస్తులు ఉన్న వాళ్ళకి పథకాలు రావట్లేదు. తక్కువ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పథకాలు సంపూర్ణంగా అందుతున్నాయి. ఇలా పథకాలు అందించడం వల్ల ఆంధ్రప్రదేశ్ అంతా అప్పుల్లో ముంచేశారు జగన్ గారు అని అంటున్నారు కదండి. అప్పుల్లో ముంచేయడం అంటే చంద్రబాబు నాయుడు గారు గత పరిపాలనలో దగ్గర దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఆయన అప్పు చేశాడు. ఆ అప్పు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆయన సొంత జేబులోకి వెళ్ళిపోయిందని అనుకోవాలి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పు చేశారు, చేయలేదు అనట్లేదు. కానీ ఆ డబ్బు అంతా కూడా నిరుపేదలకు మధ్యతరగతి కుటుంబాలకు అందరికీ కూడా పథకాల ద్వారా కేవలం పారదర్శకంగా మధ్యలో నాయకులు కూడా లేకుండా ఆన్లైన్ ద్వారా ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. ఆయన అప్పు చేసింది ప్రజల కోసమే అప్పు చేశాడు, ప్రజలకే పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడు లాగా గతంలో చేసిన అప్పు ఆయన ఏ జేబులో వేసుకున్నాడో, ఏ సింగపూర్లో హోటల్ కట్టాడో అది ప్రజలే గ్రహించాలి. ఇలా ఇవ్వడం వల్ల జనాలు సోమరపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు. నిజంగా సోమరపోతులు అయ్యేది ఆ చంద్రబాబు నాయుడు, ఆ లోకేష్ బాబు. ఎందుకంటే ప్రజలు ఏదో ప్రభుత్వం పథకం ఇస్తుంది కదని చెప్పి ఎవరో కూడా ఇంట్లో కూర్చోరు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఆటో సోదరులు ఉన్నారు, ఆటో నడుపుకుంటారు. అలాగే వ్యవసాయ కూలీలు ఉన్నారు, వ్యవసాయం చేసుకుంటారు. అంతేగాని ఈ పథకాలు వస్తున్నాయి అని చెప్పి ఎవరో కూడా సోమరపోతులా తయారవరని మరొకసారి చెప్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి, గెలుస్తారని మీ అభిప్రాయం ఉందా? వాళ్ళు ఏదైతే ఈ పవన్ కళ్యాణ్ ఉన్నాడో ఆయన పార్టీ పెట్టిన కాడి నుంచి చంద్రబాబు బానిసగానే ఊడిగిని చేస్తున్నాడు. ఆయనకి వాళ్ళు కలిసి వస్తే అంత, కలిసి రాకపోతే అంత, ఇప్పుడు కలిసి పోటీ చేస్తే అంత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎంట్రుకు ముక్క కూడా పీకలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంట్రుకు ముక్క కూడా పీకలేరు. ఈసారి మేము గెలిస్తే ఈసారి వైసీపీ వాళ్ళని రోడ్డు మీద ఉరికించకూడదామని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అసలు గెలిస్తే కదా వాళ్ళకంటూ ఒక స్టామినా ఉందా? రాష్ట్రంలో ఒక ప్రజలకి పలానా పని చేయాలని ఒక పారదర్శకత ఉందా? వాళ్ళు గెలిచే కేవలం పగటి కళలు ఓన్లీ స్టేట్మెంట్లకే పరిమితం వాళ్ళు. నారా లోకేష్ గారు అంటున్నారు ఈసారి సైకిల్ వచ్చింది ఫ్యాన్ ఆగిపోద్ది అని అంటున్నారు కదా. ఫ్యాన్ ఆగిపోద్దో సైకిలే వస్తుందో వాళ్ళు పగటికల్లా అంటున్నారు. ఏదన్నా రాజకీయంలో సహజమే, వేరే పార్టీ ఓడిపోతుంది అన్నది సహజమే. అదే మాట ఏమంటారు మతిలేని ఆ లోకేష్ బాబు అలియాస్ పప్పు అనేనే ఉంటాడు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? ఇక్కడ స్థానిక శాసనసభ్యులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు కూడా నిజంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కన్నా మా నియోజకవర్గంలో ఏదైతే శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పథకం అందుతుందా లేదా అని అప్పుడప్పుడు ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరిగి ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేసుకుని ఎవరికైనా అందకపోతే అధికారులతో మాట్లాడించి ప్రతి పథకం ప్రజలకు అందేలా చేస్తున్నాడు. నెంబర్ 1 బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తున్నాడు మా కారుమూరి నాగేశ్వరరావు గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు. పైన సీఎం గారు బాగానే చేస్తున్నారు కానీ మధ్యలో వీళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళంతా నాశనం చేస్తున్నారు అని అంటున్నారు కదా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకం కూడా ఆన్లైన్లో చేస్తున్నారు. ప్రతి పథకం ఆన్లైన్ ద్వారా ప్రజలకు అందుతుంది. మధ్యలో నాయకులు అది ఇది చేయడానికి ఏమీ లేదు. అదంతా కూడా ప్రతిపక్షాల కుట్ర. అయితే ఈసారి ఖచ్చితంగా జగన్ గారు వస్తారు. ఖచ్చితంగా ఈసారి కాదు, ఈసారి వస్తుంది, నెక్స్ట్ సారి వస్తుంది. మళ్ళా దాదాపు 25-30 సంవత్సరాలు ఇదే గవర్నమెంట్ ఉంటుందని 100% నమ్ముతున్నాం. ఖచ్చితంగా అదే జరుగుతుంది. దాదాపు 30 సంవత్సరాల పరిపాలన ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందిస్తారని సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం ఆయనకి. ఓకే నమస్తే అమ్మ. మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాను. దేనికేనండి? ఎందుకంటే వెనకబడిన వాళ్ళందరినీ ముందుకు తీసుకొస్తున్నాడు కదా, దానికోసం. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే బాగుంది, ఇప్పుడు జగన్ గారు ఏం బాగోలేదని అంటున్నారు కదా. అదేం లేదు, జగన్ ప్రభుత్వమే బాగుంది. బాగా స్కూల్స్ బాగా డెవలప్మెంట్ అయినాయి కదా, అప్పుడు బాగోలేదని ఎలా అంటారు? సంక్షేమ పథకాలు ఇవన్నీ అందినాయండి? అన్నీ అందుతున్నాయి. ఏమేమి పథకాలు అందినాయండి? 45 సంవత్సరాలు అందుతుంది నాకు. నెక్స్ట్ టైలరింగ్ షాప్కి అమౌంట్ పడుతుంది సంవత్సరం 10,000. మరి ఇంతకుముందు ఎప్పుడూ మమ్మల్ని గుర్తించలేదు కదా, ఈ ప్రభుత్వం గుర్తిస్తుంది.
మరి ఈ పథకాలు అన్నీ ఇవ్వటం వల్ల జనాలు సోమరపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా. ఎవరు చెప్పారండి సోమరపోతలు అవుతున్నారని? చంద్రబాబు గారు అంటున్నారు. ఆయన అనుకుంటున్నాడు అంతే. ఆయన అనుకుంటే ప్రజలు ఆయన ఎందుకు గెలిపిస్తారు? మరి సోమరపోతులు ఎందుకు? ఎవరి పని వాళ్ళే చేసుకుంటున్నారు. ఈ పథకాలు వచ్చినాయని పడుకొని ఉంటున్నారా? పనులు చేయడం మానేసి? లేదు కదా, ఎవరి పని వాళ్ళే చేస్తున్నారు కదా. మరి ఇంకా ప్రాబ్లం ఏంటి? జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు అసలు ఎవరికి లేవు అని అంటున్నారు కదా. మరి వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ వచ్చింది, ఎన్ని వేల పోస్టులు తీసాడు, అవన్నీ కళ్ళకు కనిపిస్తలేదా? అంటే చదువుకున్న వాళ్ళంతా వెనకబడిపోయారు, ఈ ఉద్యోగాలు అనేవి రికమెండేషన్ ద్వారానే వచ్చినాయి అని అంటున్నారు కదా. రికమెండేషన్లు ఏమి రాలేదే. సచివాలయం పోస్టులు అందరికీ స్వతంత్రంగానే వచ్చినాయి. బోళ్ళ మంది పిల్లలు డిప్లొమా చేసిన వాళ్ళందరూ 26,000 జీతాలతో చక్కగా పనిచేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి, గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు ఎన్ని పార్టీలు వచ్చినా గెలిచే సమస్య లేదు. జగన్ గారు మళ్ళీ సీఎం అవుతారు ఖచ్చితంగా. ఓకే చెప్పండి. మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. దేనికనండి? అంటే అందరికీ ఉపకారం చేస్తున్నారండి ఆయన. అది ప్రజలందరికీ ఉపకారం చేస్తున్నారు. అంటే సంక్షేమ పథకాలు ఇవన్నీ అందినాయండి మీకు? అందునండి. ఏమేమి పథకాలు? పిల్లలకి స్కూల్ ఫీజులు వేస్తున్నారు, అవునా? ఇళ్ళ లోన్లు ఇస్తున్నారు, ఇంటికి లోన్లు ఇస్తున్నారు, బాగానే చేస్తున్నారండి ఆయన. మరి ఈ పథకాలు ఇవన్నీ అందించడం వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి. అవునండి. అది నిజమేనంటారా? ఒకళ్ళు నచ్చొచ్చు, వాళ్ళు నచ్చకపోవచ్చు. దానికి మనం చెప్పలేమండి కారణం. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా, అవును. గెలుస్తారు అనుకుంటున్నారా? అది మనం చెప్పలేమండి, మొత్తం దేశవ్యాప్తంగా రావాలి కదా. అది ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? కారుమూరి నాగేశ్వరరావు గారండి. ఆయన గారు మంచిగా చేస్తున్నారా? బాగానే చేస్తున్నాడు, ఆయన బాగానే చేస్తున్నారు. మరి జనాల సమస్యలు పట్టించుకోవట్లేదు అని అంటున్నారు కదా. చెప్తున్నాను కదండి, ఒకళ్ళు నచ్చొచ్చు, ఒకళ్ళు చెయ్యొచ్చు, వాళ్ళకి అందుతాయి, వాళ్ళకి అందలేని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అయితే ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ జగన్ గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నారా? అదే అనుకుంటున్నామండి. మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ జగన్ అన్న ప్రభుత్వం బాగానే ఉంది. దేనికనండి? అన్నీ సక్రంగా చేస్తున్నాడు. అన్నీ సక్రంగా చేస్తున్నారు. ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ అందినాయండి మీకు? అన్నీ అంది. ఏమేమి పథకాలు అందినాయండి చెప్తారు ఒకసారి? మాకు పథకాలు ఏమి లేవు, మాకు ఇంకా ఇది రాయలేదు పింఛని. అందరికీ అయితే అందుతున్నాయి. మరి పథకాల వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి. అంటారయ్యా, ఆయన ఎక్కినప్పుడు ఆయన అంటారు, ఈయన ఎక్కినప్పుడు ఈయన అంటారు, మామూలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారు అనుకుంటున్నారా మీరు? అప్పుడు కొలిది చెప్పలేము కదా, మరి ఎలక్షన్ ఎప్పుడో ఉంది, ఇప్పుడు చెప్పలేం కదా. పోయినసారి చంద్రబాబు గారి పరిపాలన బాగుందా, ఇప్పుడు జగన్ గారి పరిపాలన బాగుందా? జగన్ గారి పరిపాలన బాగానే జగన్ గారిదే బాగుంది. ఈసారి కూడా జగన్ గారు వస్తే బాగుందని మీ అభిప్రాయం. ఇక్కడ ఎమ్మెల్యే గారు అవుతారు గారు కారుమూరి నాగేశ్వరరావు ఆయన గారు మంచిగా చేస్తున్నారా? అంటే ఇంటింటి తిరిగి సమస్యలు అన్ని తెలుసుకుంటున్నారా? మరి చాలా మందికి సమస్యలు తీరవట్లేదు అని అంటున్నారు కదా. లేనోళ్ళు అంటారు, అందినోళ్ళు అందని అంటారు. అయితే జగన్ గారు వచ్చారు బాగుంటుంది.